హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. నెవర్ టచ్ సిన్. పాపము జోలికి పోకండి. సరదా అనొద్దండి. పాపం మనం చేసే వరకు మనకి ప్రీతిగా ఉంటుంది. చేసిన తర్వాత అది అసహ్యం వేస్తుంది, కానీ నువ్వు వదలలేవు దాన్ని. అది వదిలించాలంటే ప్రభు దగ్గర రావాలి. ఈవిల్ హ్యాబిట్స్, అవుట్ సైడ్ ఈవిల్ హ్యాబిట్స్ కాబట్టి కానివ్వండి, మన యొక్క తలంపులు, ముఖ్యంగా ఆలోచనలు జయించగలిగితే నీ బ్రతుకు బాగుపడిపోయినట్టే. ఆలోచనలు జయించాలంటే మోకాళ్ళ ప్రార్థన అవసరం. దేవుని ముందు నీ హృదయాన్ని కొమ్మరిస్తే, దేవుని వాక్యంతో యవనస్తులు దేని చేత తమ నడవడికను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనడం ద్వారానే కదా. కాబట్టి మారు మనసు కావాలి. మారు మనసు పొందిన వాళ్ళందరూ నా మట్టుకైతే బ్రతుకుట ఏంటి వాక్యమా పాట? అది బతుకులో చెప్పగలరా? దాన్ని బతుకులో చెప్పగలరా? పౌలు తిమోతితో చెప్పాడు, యవ్వనేచ్ఛలను విడిచి పారిపోము. ఎక్కడికి పారిపోవాలి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం తీసారా? ఇంతసేపా యవనస్తులందరికీ ఈ వాక్యం కడతా రావాలి. నువ్వు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, విడిచి పారిపోమని కింద ఫుట్ నోట్ ఉంటుంది చూడండి. యవనేచ్ఛలను విడిచి పారిపో. యవనేచ్ఛలను పెట్టుకొని పారిపోతే కుదరదు. యవనేచ్ఛలను విడిచి పారిపోము. ఎక్కడికి పారిపోమంటున్నాడు? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. ఇట్స్ నాట్ ఇనఫ్. నువ్వు యవనేచ్ఛలు విడిచిపెడితే సరిపోదు. ప్రభువునకు ప్రార్థన చేయువారు పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయువారి సమూహంలోనికి వెళ్ళాలి. ప్రేయర్ లైఫ్ చాలా ఇంపార్టెంట్. మారు మనసు పొందిన వాడికి అది సస్టైన్ చేయడానికి, ఆ మారు మనసు కాపాడుకోవడానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. నేను ఒక్కడే ప్రార్థన చేసుకుంటానంటే సరిపోదు. అందుకే పవిత్ర హృదయులై ప్రభువులకు ప్రార్థన చేయువారితో కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఒక షాలోగా ఉంటుంది. మనం ఒక్కళ్ళే కూర్చొని బైబిల్ చదువుకుంటే, ఒక్కళ్ళే కూర్చుంటే ప్రార్థన చేస్తున్నానంటే ఒంటరి ప్రార్థన అవసరమే. నువ్వు వ్యక్తిగతంగా గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు. బట్ అదే సమయంలో మన హృదయంలో ఉన్న భావోద్రేకాలను, మన హృదయంలో ఉన్న సమస్యలను, మనం పోరాడే పోరాటాలను పంచుకోవటానికి, ఇతరుల ప్రార్థన సహాయం కోరుకోవడానికి, ఇతర ప్రార్థనల ద్వారా బలపడడానికి ప్రభువునకు ప్రార్థన చేయవారు అంటే ఏంటి అర్థం? మందిరానికి రావాలి, దేవుని సన్నిధికి రావాలి. వచ్చి ఏం ఏంటి వెంటాడాలట? నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలి. నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం, ఆ వాటిలో మనం ఎదగాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా, నీతి న్యాయాలు ఎరిగిన వారిగా. దేవుని నీతి మన స్వనీతి కాదు. విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మటానికండి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో నమ్మాలంటే, నమ్మామంటే అర్థం ఏంటి? విశ్వాసం. అదే ఒక మాటలో చెప్పాడు. నువ్వు రక్షించబడడానికి విశ్వాసం కావాలి. నువ్వు అనుదినము క్రీస్తు కొరకు జీవించడానికి విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నన్ను చూసుకుంటాడు, దేవుడు నన్ను వదిలిపెట్టాడు, దేవుడు నాకు తోడున్నాడు, దేవుని ఉద్దేశాలు నా పట్ల నెరవేరుస్తాడు, దేవుడు నన్ను పడనివ్వడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, దేవుడు నాకు తోడున్నాడు, దేవుడు ఇది చేయడానికి నాకు శక్తిని ఇస్తాడు, దేవుడు నాకు కావలసిన ఇస్తాడు అనే విశ్వాసం ఉంటే మనం లోకస్తుల్లాగా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మారు మనసు పొందితే ఖచ్చితంగా యు మస్ట్ హ్యావ్ ఫెలోషిప్. విశ్వాసుల సహవాసం ఉండాలి. ఒక్కరోజు కాదు, 1 డే రిట్రీట్ సరిపోదు. క్రమముగా
వారం వారం కనీసం సహవాసం ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని దర్శించము నాయన. ప్రతి వ్యక్తిని బట్టి నీకు గొప్ప తలంపులు ఉండవయ్యా. నీ ప్రణాళికలో ఉన్నారు కాబట్టే వారు ఇక్కడ ఉన్నారయ్యా. నీ కోసం బ్రతకాలని ఆశపడుతున్నారు కాబట్టే నీవు ఈ రోజున వీరిని ఆకర్షించుకున్నావయ్యా. మీరెవ్వరిని వదిలిపెట్టొద్దు నాయన. ఎవరు ఊరకనే వెళ్ళిపోనివద్దయ్యా. వారి ఆలోచనలన్నీ, వారి తలంపులన్నీ, వారి భవిష్యత్ అంతా నీ చేతుల్లో ఉంచి నీకు అప్పగించుకున్నట్లుగా, నీ చిత్తము జరుగునట్లుగా భయంకరమైన పాప లోకంలో పరిశుద్ధులుగా జీవించుటకు, నీ సాక్షులుగా జీవించుటకు నీ ఆత్మతోనైనా ఈ రోజున మమ్మల్ని వెలిగింపచేయము. ఈ సమయాన్ని మాకు దీవించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం